సార్ రైట్ సార్, చాలా మంది టైం కోసం వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ మళ్ళీ భూమి ఎప్పుడు వస్తుందా అని చెప్పి కాస్త ఆ రూట్ కూడా కనిపిస్తుంది, కాస్త పాజిటివ్ వైబ్స్ కూడా. హైదరాబాద్లో ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి టాప్ 10 లొకేషన్స్ కొన్ని మీరు మాకు ఎగ్జామ్ చెప్పగలరా? ఈ లొకేషన్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఈ రాబోయే 5 సంవత్సరాలు ఎంతో కొంత ఫోర్త్ సిటీ డెవలప్ అవుతుంది, ఎట్లేదైనా అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఒక 10 టాప్ ప్లేసెస్. అంటే మనము వెస్ట్ హైదరాబాద్ చూసినట్టయితే పటాన్ చెరువు, ఫస్ట్ వెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. పటాన్ చెరువు, కంది, నందికంది, సంగారెడ్డి. ఎంత ఉన్నాయి సార్ రేట్లు అక్కడ? అక్కడ మినిమం 20 నుంచి స్టార్టింగ్ అవుతుంది, 25,000 వరకు ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్లస్ ఏంటి, మైనస్? అంటే ఇక్కడ మనకు ఒకటి సిటీ ఎక్స్పాన్షన్ ఎక్కువ జరిగింది. ఐటీ వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ అటువైపు ఇష్టపడిన ఐటీకి కనెక్టివిటీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండడం అయిపోయింది. దగ్గరగా ఉంటాం, ఓ 10-15 నిమిషాల్లో 20 నిమిషాల్లో రీచ్ అయ్యే ఉద్దేశంతో ఆ పక్క ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది అక్కడ? రీసేల్ మార్కెట్ కూడా బాగానే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అవతల ఇప్పుడు పాష మైలారం అది ఉంటుంది కదా, దాని అవతల వైపు అంతా బాగానే ఉంది. ఇప్పుడు కొల్లూరు, నందిగామ, కడతనూరు ఇదంతా కూడా బాగానే అక్కడ మినిమం 25, 35, 45 వరకు ఉన్నాయండి. క్లోజ్ టు ఓఆర్ఆర్ అయితే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అక్కడ? మనం రైట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆ ప్రాంతం అంతా కూడా మాకు కొద్దిగా పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు, అర్బనైజేషన్ కూడా బాగా స్పీడ్గా అవుతుంది. ఇటు కొల్లూరు, వెలుమల అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆడ మినిమం 4.5 CR నుంచి విల్లా స్టార్ట్ అవుతున్నాయి. 4.5 CR నుంచి వెళ్ళి ఇప్పుడు విల్లా మీకు లీస్ట్ కాస్ట్ 2.5 కోట్లు అక్కడ. ఓ రోజు వెళ్దామా, చూద్దామా? డెఫినెట్గా నేను లైవ్లో చూద్దాం అసలు మీరు చెప్పింది నిజమా కాదా. మీరు కొల్లూరు ఎక్కడో చెప్తున్నారు, అక్కడ 4.5 నుంచి ఎక్కువే ఉన్నాయి రేట్లు అనేది. అసలు నిజంగా నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ, కన్స్ట్రక్షన్ అదే ఏ విధంగా జరుగుతుంది కూడా చూసే లైవ్లో వెళ్దాం ఒక రోజు, చూద్దాం. 100% నిజంగా లైవ్ లో చూపిద్దాం. నిజంగా మీరు చెప్పినట్టు జరుగుతుందా లేదు అందరిలాగా మనం చెప్తున్నాం అని కూడా కొంచెం తేడా ఉండాలి కదా. ఇంకా పెరిగే అవకాశమే ఉంది అక్కడ, ఎందుకంటే ఆ ప్రాంతంలో గోల్డెన్ ట్రయాంగిల్ యాంగిల్ అంటారు ఆ ప్రాంతం అంతా కూడా. ఆ ప్రాంతంలో ఉన్న ల్యాండ్ బ్యాంకింగ్ చాలా తక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పోతే మళ్ళీ 111 జీవో స్టార్ట్ అవుతుంది. ఉన్న ల్యాండ్ అంతా కూడా ఇన్వెస్టర్ చేతిలో ఉంది, అంతా బిల్డర్ చేతిలో ఉంది. కాబట్టి అక్కడ మాక్సిమం ఈ విల్లా కమ్యూనిటీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కడన్నా మన బడ్జెట్ దగ్గర దొరికితే ఓపెన్ ఫ్లాట్ అయితే 40-45 వేలు 50 వేల గజం దొరుకుతుంది. కొద్దిగా ముందుకెళ్తే కొద్దిగా లాంగ్ వెళ్ళినట్టు మనకు 20-25 వేలు 30 వేల గజం దొరుకుతుంది ఈ ప్రాంతంలో వెస్ట్ హైదరాబాద్. లేదు ఇంకో కొద్దిగా పార్ట్ ఆఫ్ ది శంకర్పల్లి ప్రాంతం వెళ్తే 20-25 వేల గజం చొప్పున శంకర్పల్లి ప్రాంతంలో మనం కొంచెం మోకిలా శంకర్పల్లి ప్రాంతంలో మనకు అవకాశం ఉంది. ఏం సార్ మోకిలా శంకర్పల్లికి అంత డిమాండ్ పెరిగింది ఒక్కసారిగా? అసలు ఈ రోజు మనం మోకిలా కానీ శంకర్పల్లి వెళ్తే హైదరాబాద్లో ఉన్నట్లు ఉంది. అవును, అదే క్లౌడ్, అదే జనం, అదే అపార్ట్మెంట్స్, అవే అసలు ఒక రకంగా మనం అసలు సిటీలో ఉన్నామా లేకపోతే బయట ఉన్నామా అనిపిస్తుంది. అంటే మీరు సిటీకి దానికి కనెక్టివిటీ ఎలా ఉందంటే మీకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఆల్రెడీ ఉండడం ఒకటి, లెఫ్ట్ సైడ్లో 111 చూడడం వల్ల కన్జర్వేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఓపెన్ గ్రీనరీ ఎక్కువగా కనపడుతుంటుంది మనకు. దట్ రెండోది ఏంటంటే కనెక్టివిటీ పరంగా, నాన్ పొల్యూటెడ్ ఏరియా పరంగా, ట్రాఫిక్ లేని ఇష్యూ పరంగా డైరెక్ట్ కంపెనీకి వచ్చేయచ్చు మనం. అది ఒకటి అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళకి. రెండోది ఏంటంటే వెస్ట్ హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఏంటంటే మనం పనిచేసే వర్క్ ప్లేస్కి దగ్గరగా ఉన్న ఉద్దేశంతో అటుపక్కే వెళ్ళారు. దట్ ఇంకోటి ఏంటంటే సిటీ ఎక్స్పాన్షన్ కూడా అటువైపు ఎక్కువ అవుతుంది. వెస్ట్ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అటువైపు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. సో మార్కెట్ కూడా అటువైపు కొద్దిగా బాగానే ఉంది. ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు ఎలా ఉందండి వరంగల్ హైవే ఇదంతా? వరంగల్ హైవేలో అయితే మనము గట్కేసర్ ప్రాంతంలో ఇమీడియట్గా పెరిగే అవకాశం ఎక్కువ. గట్కేసర్ ప్రాంతంలో బాగా మార్కెట్ నడుస్తుంది. గట్కేసరు, బీబీ నగరు ఈ ప్రాంతంలో. భువనగిరి సిటీ ఆల్రెడీ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. బట్ మనకు కొద్దిగా సిటీకి క్లోజ్ టు ది సిటీ ఉండాలంటే గట్కేసరు, బీబీ నగరు, బీబీ నగర్, ఎయిమ్స్ ప్రాంతంలో కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు మనము. ఎందుకంటే ఎయిమ్స్లో కూడా ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున రాబోతుంది. 3,500 మంది ఓన్లీ నర్సెసే రాబోతున్నారు, చాలా పెద్ద ఎత్తున నిర్మించబోతున్నారు. కాబట్టి టవర్స్ కూడా కలుగుతున్నాయి. అలా ఎయిమ్స్లో ఏంటంటే సేమ్ టైం మెడికల్ కాలేజ్ నడుస్తుంది, రీసెర్చ్ నడుస్తుంది, నర్సింగ్ కాలేజ్ నడుస్తుంది, హాస్పిటల్ నడుస్తుంది. సో ఇదంతా పెద్ద సెటప్ కాబట్టి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగవచ్చు, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడ 15,000 స్టార్టింగ్ ప్రైస్ అండి. ఎల్బీ నగర్ సైడ్ చాలా మార్పులు కనపడుతున్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎల్బీ నగర్ నుంచి పెద్దగా చాలా తక్కువ రేట్లో మనకు రెంట్లు దొరికాయి. 5,000 పెడితే మనకి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే జస్ట్ ఒక 4 years తర్వాత 15,000 నుంచి 20,000 చెప్తాను. అవును, అక్కడ కూడా స్కై స్కాపర్స్ వచ్చేసారు. వాసవి ఉంది, ఇంకొక స్కై ఏదో కంపెనీ మెట్రో ఎప్పుడైతే స్కైలా అంతా మారిపోయింది. సో అక్కడ కూడా స్కై స్కాపర్స్ వచ్చి హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం స్కై స్కాపర్స్. సిటీ ఇక్కడ అక్కడ అని కాకుండా అన్ని 100 కిలోమీటర్ల పరిధిలో రాబోయే 10 సంవత్సరాలు చాలా అద్భుతమైన మార్పులు చూడాలి. అవును అవును, అందరూ అన్నట్టు ఇది వరల్డ్లోనే నెంబర్ 1 సిటీగా అవుద్ది, డెఫినెట్గా అవుద్ది. ఎందుకంటే ఏషియాలోనే రాబోయే 2-3 సంవత్సరాలు 4th ప్లేస్లో ఉండే అవకాశం. అవును,
మనకు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మన ఈ హైదరాబాద్ టౌన్కి. ఎందుకంటే హైదరాబాద్ అనేది దక్కన్ పీఠభూమి, ఇక్కడ ఎటువంటి ఎర్త్ కేక్స్ రావు. ఇంకోటి ఏంటంటే మనకు ఎక్స్పాన్షన్కి చాలా అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ. కనెక్టివిటీ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ చాలా ఎక్స్పాండ్ అవ్వచ్చు, మనం ఎంత దూరం వెళ్ళొచ్చు. 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అన్నిటికి కనపడుతుంది. ట్రిపుల్ ఆర్ కూడా ఈ పరిధిలో రాబోతుంది. అవును, అంటే త్రిపుల్ ఆర్ కనెక్టివిటీ కూడా మీకు డిఫరెంట్ సినారియో కనపడుతుంది. మీకు అన్ని అర్బన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చిన జిల్లాలు, అన్ని జిల్లాలని కలుపుతూ వస్తున్నటువంటి రింగ్ రోడ్ ఇది. సో దట్ ఏమవుతుందంటే కమర్షియల్గా వచ్చే ఏ వెహికల్ అయినా కూడా ఆ రీజనల్ రింగ్ రోడ్ నుంచి డైవర్ట్ అయిపోతుంది, ట్రాఫిక్ ఇష్యూ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్కు అవతల వైపు టౌన్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్కు అవుటర్ రింగ్ రోడ్కు మధ్యలో ఉన్నటువంటి టౌన్స్, ఈ సీజెడ్ల మధ్యలో కూడా అర్బనైజేషన్ మైగ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సిటీ మీద లోడ్ పడకుండా ఓల్డ్ సిటీ మీద న్యూ సిటీ కొత్తగా తయారవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రైట్ టైమే అంటారు మీరు? డెఫినెట్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి కూడా. ఓకే, తర్వాత కొనాలన్నా కానీ మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి అంటారు? డెఫినెట్గా పెరుగుద్దండి. ఇప్పుడు నార్త్ హైదరాబాద్లో కొనబడానికి రీజన్ ఏంటంటే నార్త్ హైదరాబాద్లో ల్యాండ్ ఉండడమే తక్కువ ల్యాండ్ ఉంటుంది. ఎందుకంటే డిఫెన్స్ ల్యాండ్, ఎయిర్ స్పోర్ట్స్ ల్యాండ్, కన్జర్వేషన్ జోన్ ఇవన్నీ ఉండగా మిగిలిన ల్యాండ్ తక్కువ ల్యాండ్ ఉంటుంది. ఒకప్పుడు విల్లా కమ్యూనిటీ, ఐరేజ్ కమ్యూనిటీ మీరు అందరం వెస్ట్ హైదరాబాద్లో వచ్చేవాళ్ళు. ఇవాళ నార్త్ హైదరాబాద్కి ఎందుకు పోయారంటే అక్కడ ల్యాండ్ తక్కువగా ఉంటుంది, వీళ్ళే కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ ఏ బిల్డర్ అవుతున్నాడో అదే బిల్డర్ నార్త్ హైదరాబాద్లో కడుతున్నాడు. ఎందుకంటే అక్కడ డిమాండ్ అట్లా ఉంది. సో ఈ డిమాండ్ ఇటు వచ్చేలోపు మీరు ఇక్కడ కొనుక్కున్నారనుకోండి, సౌత్ హైదరాబాద్ కానీ ఈస్ట్ హైదరాబాద్లో కానీ డెఫినెట్గా మీకు అప్రిషియేషన్ డెఫినెట్గా ఉంటుంది. దట్ సౌత్ హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అవ్వబోతుంది. ఇప్పుడున్న కన్ఫ్యూజన్ బట్టి ఆలోచించకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మినిమం 5 to 10 years. మీరు అనేది కరెక్ట్. ఇప్పుడు ఎవరు కన్ఫ్యూజన్ లో లేరు, కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చారు, రైట్ టైం కోసం చూస్తున్నారు. ఇది రైట్ టైం, ఇది రైట్ టైం. వన్స్ ఒకసారి నార్త్ హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ నడుస్తుంది. అదే సౌత్ హైదరాబాద్లో వన్స్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, మార్కెట్ డెఫినెట్గా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడున్నటువంటి ఈ స్తబ్దత వాతావరణము ఇంకో 3 months 4 months ఉంటుంది, ఆ తర్వాత క్లియర్ అయిపోద్ది. వన్స్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత ఇప్పటికప్పటికి ప్రైసెస్ మినిమం 2 to 3,000 వేరియేషన్ పర్ స్క్వేర్ యార్డ్. సో అప్పుడు మినిమం 5 to 6 lakhs మనం వేరియేషన్ ఉంటుంది. ఒక 3 నెలల్లో మనం ఎంత చేంజ్ అవ్వబడుతుందో చూడండి.